హలో గైస్, మీ దగ్గర ఒక 40,000 రూపీస్ అయితే ఉంటే మీరు అయితే ఏ ట్రిప్ ప్లాన్ చేస్తారు? షిరిడి, తిరుపతి, అరుణాచలం అండ్ రామేశ్వరం లాస్ట్ లైన్ అయితే ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తారా? ఇంక మీకు ప్రాపర్ గా గైడెన్స్ కూడా ఉండదు. అదే మనతో అయితే ట్రావెల్ చేస్తే మనం ఒక ఈ 14,000 రూపీస్ అండ్ ఇంక్లూడింగ్ ఫుడ్ తో కూడా మనం 33 టెంపుల్స్ అయితే విజిట్ చేయడం జరుగుతుంది. అందులో మనకి షిరిడి, రామేశ్వరం, శబరిమల యాత్ర అయితే ఉంటది అనమాట. ఇందులో మనం మెయిన్ టెంపుల్స్ అన్ని చూస్తాం అనమాట. మీరు ఫుడ్ తో ప్రాపర్ గైడెన్స్ తో మన వీడియోస్ కూడా ఇన్స్టాల్ అండ్ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మన డే 1 వచ్చి ఫస్ట్ యాత్ర వచ్చి భద్రాచలం అనమాట. మన డే 1 భద్రాచలం వీడియో అయితే చూద్దాం. వీడియో ఇన్ భద్రాచలం అండ్ నా ఫస్ట్ వీడియో కూడా. హలో గైస్, మై సెల్ఫ్ బాలాజీ, తెలుగు ట్రావెలర్. నేను ఒక ర్యాండమ్ గా ఒక 40 మెంబర్స్ పాసెంజర్స్ ని గ్యాదర్ చేసి ఒక ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేసి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ తో అండ్ ఫుడ్ తో కూడా అన్ని ప్రాపర్ గైడెన్స్ తో చెప్పి తీసుకొచ్చి ఇంకా మనకి డే 1 లోనే ఇంకో అనదర్ టెంపుల్స్ కూడా ఉంది. అలా డే 1, డే 2 స్టెప్ బై స్టెప్ ఇక్కడ నుంచి మనం చేయడం జరుగుతుంది. అండ్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. అలా మన ఎర్లీ మార్నింగ్ భద్రాచలం వెళ్లే దారిలో అయితే మనకి శ్రీరామ్ భక్తులు అయితే భద్రాచలంకి పాదయాత్ర అయితే చేస్తున్నారు. ఇంకా మనం అయితే భద్రాచలం అయితే రీచ్ అయిపోయాం. ఇంకా భద్రాచలం నుంచి మనకి ఇక్కడ నదికి వెళ్లే దారికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మనకి నదికి వెళ్లే దారి అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ కొద్దిగా అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక వే అయితే కనబడుతుంది అనమాట. అది కాకుండా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వే అయితే ఒకటి ఉంటది. ఇక్కడ లెఫ్ట్ లో నుంచి కొద్దిగా అలా ముందుకెళ్తే ఇంకొక రోడ్ అయితే ఉంటది. ఈ రోడ్ నుంచి కొద్దిగా అలా స్ట్రైట్ కిందకి వెళ్తే మనకి గోదావరి నది అయితే ఉంటది అనమాట. మనకి భద్రాచలం శాస్త్రం అయితే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది తీరంలో అయితే ఉందన్నమాట. అలా మన గోదావరి నదికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒక మన నది తీరం అయితే చూస్తున్నారు కదా. అలా ఇంకా మనం కూడా నది దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చాలా మంది భక్తులు అయితే స్నానం చేస్తున్నారు అనమాట. ఇంకా మనం కూడా నదిలోకి వెళ్ళి స్నానం అయితే చేయడం జరిగింది. ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాం అనమాట మనం కూడా. ఇక్కడ మనకి బోటింగ్ అయితే కూడా అవైలబుల్ గా ఉంది. అలా రైడ్ అయినాక అండ్ మనకి అటుపక్క ఒడ్డు దగ్గరికి వెళ్ళి స్నానం చేయడానికి ఇక్కడ పర్ హెడ్ అయితే ఇక్కడ 60 రూపీస్ అయితే చార్జ్ చేస్తారనమాట ఈచ్ పర్సన్ కి. ఇక్కడ మన అమ్మవారిని అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ అలా అమ్మవారికి దండం పెట్టి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టెప్స్ నుంచి మన అలాగా పాసన చేస్తూ దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం దర్శనానికి వెళ్లే మార్గం అయితే చూస్తున్నారు కదా. ఈ మార్గం నుంచి అయితే మనం దర్శనం లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ లోపలికి ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అన్నమాట. ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటది. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇక్కడ మన పాసెంజర్స్ అయితే అలా దర్శనం లోపలికి అయితే పంపించడం జరిగింది. అండ్ మనం కూడా దర్శనం చేసుకొని వచ్చి ఈ యొక్క గుడి అవుట్పుట్ కూడా తీయడం కూడా జరుగుతుంది. ఇంకా మన భద్రాచలం టెంపుల్ అయితే ఒకసారి చూడండి గాయస్. అలా ఇక్కడ మనకి టెంపుల్ ఆపోజిట్ లోనే ఇక్కడ మనకి కళ్యాణ మండపం అయితే చూస్తున్నారు కదా. శ్రీరామనవమి మహోత్సవాలు అయితే ఇక్కడే జరుగుతాయి అన్నమాట ప్రతి ఘనంగా. ఇక్కడ మన భద్రాచలం స్ట్రీట్స్ అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి ఏమన్నా బొమ్మలు ఏమన్నా దేవుడి ఫోటోలు ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ అయితే ఉంటాయి అనమాట అవైలబుల్ గా. ఇక్కడ మనకి ఇక్కడ ఆపోజిట్ లోనే ఇక్కడ మనకి దేవస్థానం భోజనం అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. ఇక్కడ ఎవరన్నా దేవస్థానం భోజనం చేయాలనుకుంటే ఇక్కడ మనకి టోకెన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ టోకెన్ తీసుకుంటేనే మనకి దేవస్థానం భోజనం అయితే అవైలబుల్ ఉంటది అనమాట. ఇక్కడ టోకెన్ తీసుకుని అయితే లోపలికి పంపించడం జరుగుతుంది. ఎవరన్నా ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క భోజనం అయితే విజిట్ చేసి అయితే వెళ్ళండి. చూసారు కదా గైస్, మనం డే 1 భద్రాచలం వీడియో అయితే చేయడం కూడా జరిగింది. అండ్ ప్రాపర్ గైడెన్స్ తో ఎలా తీసుకెళ్ళాం అనేది మీరు కూడా చూసారు కదా. మీరు కూడా ఈ యొక్క యాత్ర చేయాలనుకుంటే మనకి ఇన్స్టాలో అండ్ యూట్యూబ్ లో లింక్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఓపెన్ చేస్తే మనకి ఈ యొక్క టెంపుల్ లిస్ట్ అనేది, టెంపుల్ చార్ట్ అనేది వస్తుంది అనమాట. మీరు కూడా ఎవరన్నా రావాలనుకుంటే మన యొక్క కాంటాక్ట్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డే 1 లోనే సెకండ్ యాత్ర వచ్చి మనకి యాదగిరిగుట్ట. అండ్ యాదగిరిగుట్ట నెక్స్ట్ వీడియో అనేది మనం నెక్స్ట్ అప్లోడ్ వీడియోలోనే చూద్దాం.